యాపిల్ సంబంధించి ఐఫోన్ ప్రైజెస్ ఏదైతే 17 సీరీస్ ఉన్నాయో వాటి మీద అయితే ప్రైజెస్ పెంచకపోవచ్చు గానీ, 18 సీరీస్ ఏదైతే లాంచ్ అయితాయో సెప్టెంబర్ సెకండ్ వీక్‌లో వాటి ప్రైజెస్ పెరగొచ్చు అన్నట్లుగా బ్లూంబర్గ్ అయితే రిపోర్ట్ ఇస్తుంది. ఎంత పెరుగుతాయంటే ఒక 9-10% అయితే పెంచుతారు. వీళ్ళు లాస్ట్ ఏదైతే ఫోన్స్ లాంచ్ అయినాయో గూగుల్ గానీ, సామ్‌సంగ్ గానీ వీళ్ళ కాంపిటీటర్ ఫోన్స్ అవి చూసుకుంటే ఒక 10% అయితే పెంచారు ఆళ్ళు గూడా. ఒక $100 వరకు ప్రైజెస్ అయితే పెంచారు గ్లోబల్‌గా. సో, యాపిల్ గూడా 18 ప్రో మాక్స్ మనకి 17 ప్రో మాక్స్ కంటే ఒక $100-200 మధ్యలో ప్రైస్ అయితే పెంచొచ్చు. మరీ భారీగా అయితే పెంచరు. మనకి ఈ ఐప్యాడ్స్, మ్యాక్ బుక్స్ చూసారు గదా! ఒక్కసారిగా భారీగా పెంచారు ప్రైజెస్ అవి. ఆ రేంజ్‌లో అయితే పెంచరు గానీ ఐఫోన్స్ ఒక 10% అయితే ప్రైజెస్ అయితే పెరగొచ్చు. ఈ జనరేషన్‌కి, నెక్స్ట్ జనరేషన్‌కి. అండ్ దాంతో పాటు ఐఫోన్ అల్ట్రా ఉంది గదా! ఐఫోన్ అల్ట్రా ఎవరైతే టెస్ట్ చేయడానికి కొంతమందికి యూనిట్స్ ఇస్తుంటారు గదా! వాళ్ళని గూడా బ్లూంబర్గ్ కలిసింది. వాళ్ళ దగ్గర నుంచి ఒక రిపోర్ట్ తీసుకున్నట్టు చెప్తున్నారు. ఎలా ఉంది ఐఫోన్ అల్ట్రా ఎక్స్‌పీరియన్స్ అంటే వాళ్ళు చాలా బావుంది. ఒక ఐప్యాడ్ యూజ్ చేస్తున్న ఫీలింగ్ కలిగింది మాకు. కాపోతే ప్రాబ్లమ్ ఏందంటే వాళ్ళు ఫేస్ చేసింది ఒకటి దానిలో ఫేస్ ఐడీ లేదు. ఐఫోన్ వాడేవాళ్ళు ఫేస్ ఐడీకి బాగా అలవాటయిపోయారు. దానిలో టచ్ ఐడీ ఉంటది. ఫేస్ ఐడీ ఉండదు. అది కొద్దిగా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నట్టు చెప్తున్నారు వాళ్ళు. అండ్ దాంతో పాటు టెలిఫోటో లెన్స్ గూడా ఉండవు. టెలిఫోటో లెన్స్ కూడా మిస్ అవుతున్నట్లు చెప్పారు. ఈ 2 ప్రాబ్లమ్స్ వీళ్ళు చెప్పింది. దాంతో పాటు ఇది చాలా పాకెట్ ఫ్రెండ్లీ ఉంది. ఈజీగా మీరు క్యారీ చేయొచ్చు. ఒక పాస్‌పోర్ట్ లాగా ఉంది. ఎక్కడికైనా మీరు క్యారీ చేయొచ్చు అన్నట్లుగా చెప్పారు. ఇది ఐఫోన్ అల్ట్రా గురించి ఇన్ఫర్మేషన్. ఐఫోన్ అల్ట్రా ఇండియాలో అదే రోజు తీసుకొస్తారంటే సెప్టెంబర్‌లో లాంచ్ అయితాయి కదా! సెప్టెంబర్‌లో సేల్‌కి తీసుకొస్తారో లేకపోతే కొంచెం లేట్ 1-2 మంత్స్ తర్వాత తీసుకొస్తారో ఇన్ఫర్మేషన్ లేదు. అసలు లాంచ్ అయిన తర్వాత తెలుస్తది. అల్ట్రా అసలు ఏ ఏ కంట్రీస్‌కి ఫస్ట్ తీసుకొనొస్తారో లాంచ్ రోజే అనౌన్స్